మార్తమ్మ గారు సహోదరి మార్తమ్మ గారు తన కుమార్తె యొక్క పేరును కూడా రాసి శివరామలక్ష్మి గారు, తన కుమార్తె పేరు శివరామలక్ష్మి గారు, వారి యొక్క పెళ్లి రోజు అని వారి కొరకు ప్రార్థన చేయండి అని ఆమె దేవుని మీద ఎంతగానో నమ్మకం ఉంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధముగా సహోదరి భార్గవి గారు కూడా మరి ఈ రోజున పెట్టుకుంటేనే వాళ్ళకి కూడా మంచిది అని ఆలోచన చేసి వారు ఇరువురు ఆలోచన చేసి ఈ రోజున ఏర్పాటు చేసుకుని ఉన్నారు. కాబట్టి ఇలా ఏర్పాటు చేసుకున్నందుకు ఖచ్చితంగా నేను అభినందిస్తూ ఉన్నాను. దేవుడు కూడా వారిని దీవిస్తాడని ఆశపడుతూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఈ సమయమందు కొద్ది నిమిషాలు దైవ సంబంధమైన విషయాలను మనము నేర్చుకునే ప్రయత్నంలో ముందుకు వెళదాం. ఈరోజు మనము మన జీవితంలో మన అందరము కూడా ఇశ్రాయేలు ప్రజలు వారు దేవునికి ఏమి చేశారంటే ఒక దేవాలయాన్ని కట్టారు. ఆ దేవాలయము పేరే ఏమిటి అంటే యెరూషలేము. ఏమిటండి? యెరూషలేము. చాలామంది కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, మీరు యెరూషలేము వెళ్ళారా అని అడుగుతూ ఉంటారు. ఎక్కడికి? యెరూషలేము. ఎందుకు యెరూషలేము వెళ్ళారా అని అడుగుతారంటే, యెరూషలేము అనేది దేవుని యొక్క ఆలయము అని. అంతేనా? అయితే ప్రియులారా, ఇక్కడ మీ అందరికీ కూడా ఒక బొమ్మ కనపడుతుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. సొలొమోను చేత ఏర్పరచబడిన యెరూషలేము ఆలయము యొక్క బొమ్మ ఇది. యెరూషలేము యొక్క ఆలయం యొక్క బొమ్మ అది. అయితే ఈ యొక్క ఆలయాన్ని వాళ్ళు కట్టడానికి చాలా బంగారాన్ని, చాలా కష్టాన్ని, చాలా ప్రయాసను వాళ్ళు ఏం చేశారంటే ఖర్చు పెట్టిన వారుగా కనపడుతూ ఉంది. అయితే ఆలయాన్ని కట్టడానికి కొరకే కాదు కానీ మన జీవితంలో కూడా మనము ఏదైనా ఒక పెళ్ళి చేయాలి అన్నా, ఒక ఇల్లు కట్టాలి అన్నా కూడా దానికి చాలా ధనము అనేది అవసరమే. అయితే డబ్బు అవసరం అవుతుంది అని ఇల్లు కట్టకుండా లేని వారు ఎవరు కూడా లేరు. డబ్బులు లేకపోయినా కూడా ఎలాంటి ఇల్లులు కట్టుకుంటారంటే అప్పు చేసి కూడా వారికి తగ్గట్టుగా ఒక మంచి గృహాలను నిర్మించుకునే వాళ్ళుగా ఈరోజు సమాజంలో ఉన్నారు. అయితే డబ్బులు లేకపోయినా ఇల్లులు కట్టుకుంటాం, డబ్బులు లేకపోయినా పెళ్ళిళ్ళు చేసుకుంటాం, డబ్బులు లేకపోయినా కూడా ఫంక్షన్లు అనేది ఏర్పాటైతే చేసుకుంటూ ఉంటాం. కానీ ప్రార్థన సరికి వచ్చేపాటికి మనం ఏం చేస్తూ ఉంటామంటే డబ్బులు లేదు అనే ఆ కారణంతో ఆ ప్రార్థనలను మనం ఏం చేయమంటే ఏర్పాటు చేసుకోం. కానీ సొలొమోను రాజు అయిన తరువాత ఆయన చేసిన ఒక పనిని ఇక్కడ మనం అధ్యయనం చేద్దాం. సొలొమోను చేసిన ఒక పనిని మనము ఇక్కడ పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 1 రాజుల గ్రంథము 7వ అధ్యాయము, 1 రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 1 రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దాని అంతటిని ముగించెను. సొలొమోను తన జీవితంలో దేవాలయాన్ని కట్టడానికి ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డాడంటే 7 సంవత్సరములు దేవాలయాన్ని కట్టడానికి ప్రయాసపడ్డాడు. అటు తర్వాత తన ఉన్న నగరాన్ని కట్టించుకోవడానికి ఎంతకాలం ప్రయాసపడ్డాడంటే 13 సంవత్సరములు తాను ప్రయాసపడినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం.
సొలొమోను ఎందుకు దేవాలయాన్ని, తన నగరాన్ని అంత చక్కగా కట్టుకోవాలనుకున్నాడు? సొలొమోనే కాదు కానీ ఈరోజు క్రైస్తవులమైన మనము కూడా ఇందాక మనం అనుకున్నట్లుగా అప్పు చేసేనా కూడా మన ఇల్లులను చక్కగా నిర్మించుకోవాలని అనుకుంటూ ఉంటాం. అంతేనా? ఎందుకు ఆయన అంత ఖర్చు పెట్టి తన నగరాన్ని లేదా ఆలయాన్ని ఖర్చు చేశాడు అంటే 9వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. 9వ అధ్యాయము 1వ వచనం. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు. దేన్ని కట్టాడంట సొలొమోను? యెహోవా మందిరాన్ని కట్టాడు, రాజనగరాన్ని కూడా కట్టాడు. తాను కోరినదంతటిని చేయుటకు ముగించిన తరువాత తను ఏదైతే కట్టాలనుకున్నాడో, తను ఏదైతే ముందుకు తీసుకువెళ్ళాలనుకున్నాడో అవన్నీ చేసేసాడు ఆయన. చేసిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగూ సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. సొలొమోను ఏం చేశాడంటే తన ప్రాంతంలో ఉన్నంత ఇత్తడిని, వెండిని, రాగిని, బంగారమును అలా అనేక రకమైన విలువ కలిగిన ప్రతి రత్నములను కూడా సమకూర్చి బంగారపు దేవాలయమును ఆయన ఏం చేశాడంటే నిర్మించాడు. ఇలా బంగారపు దేవాలయమును నిర్మించిన తరువాత తన రాజ్యమును కూడా నిర్మించుకున్నాడు. ఇలా నిర్మాణము జరిగిన తర్వాత ఏం జరిగిందంట? యెహోవా ప్రత్యక్షత ఆయనకి ఎన్నో మారు వచ్చిందంట? 2వ మారు. ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, దేవుని పనిని ఎవరైతే చిత్తశుద్ధితో చేస్తారో, దేవుని కొరకు ఎవరైతే పనులలో ముందుకు వెళతారో వాళ్ళకి దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. వారి ప్రార్థనలను దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించేవాడిగా ఉంటాడు. అంటే అంగీకరించడం అంటే యాక్సెప్ట్ చేయడం, అంతేనా? అంటే మనము చేసే ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట? యాక్సెప్ట్ చేస్తాడు. సొలొమోను చేసిన ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేయడానికి సొలొమోను ఏమేమి నిర్మించాడంట? మందిరాన్ని నిర్మించాడు, రాజ్యాన్ని నిర్మించాడు. ఈరోజు చాలామంది చేసే ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించలేకపోతున్నాడంటే, సొలొమోనులాగా మనము మన జీవితాలను నిర్మించలేకపోతున్నాం. సొలొమోను దేవుని మీద ఎంత దృష్టి పెట్టాడో రాజ్యము మీద అంతే దృష్టి పెట్టాడు. కానీ ఈరోజు క్రైస్తవులు వారి కుటుంబాల మీద మాత్రమే ఏం పెడుతున్నారంటే దృష్టి పెడుతున్నారు. దేని మీద దృష్టి లేదు వాళ్ళకి? దేవుని యొక్క మందిరము మీద కుసునంతైన దృష్టి లేదు. దేవుడు ఎందుకు మన ప్రార్థనలను అంగీకరించలేని వ్యక్తిగా ఉన్నాడు అంటే, మన ఆశ, మన ఆలోచన, మన అంతా కూడా మన కొరకు, మన కుటుంబము కొరకే మనము ఆలోచన చేస్తున్నాం. కాబట్టి దేవుడు ఆయన మనతో ఉండడానికి కానీ మన ప్రార్థన వినడానికి కానీ ఆయనకి మనసు లేదు. ఒక్కోసారి లోకంలో ఒక మాట అంటూ ఉంటారు, మా ఇంటికి వస్తే ఏమిస్తావు, అంతేనా? ఏం తెస్తావు? మీ ఇంటికి వస్తే ఏమిస్తావు? మానవులు ఎప్పుడూ కూడా తీసుకునే దగ్గరే ఆగిపోయారు. కానీ దేవుడు తన భక్తులను ఏమని కోరుకుంటున్నాడంటే, నేను నీకు ఇస్తాను కానీ అది తిరిగి నా కొరకు ఖర్చు పెట్టగలిగిన మనసు నీకు ఉందా? అది నా కొరకు వినియోగించగలిగిన కష్టము నీలో ఉందా? నా కొరకు పని చేయగలిగిన భక్తి శ్రద్ధలు నీలో ఉన్నాయా అని దేవుడు తన ప్రజల దగ్గర విజ్ఞాపన ఆలోచనలు అనేది చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, సొలొమోను విషయంలో వచ్చేపాటికి
సొలొమోను దేవుని మందిరమును, అదే విధముగా దేవుని యొక్క మందిరమును, రాజనగరాన్ని కట్టించాడు. ఆ కట్టించిన దానిలో దేవుడు ఏముంచుతా అంటున్నాడంటే దానిని పరిశుద్ధపరిచి ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. చూద్దాం 4వ వచనం. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడలా. ఏం చేసిన ఎడలంట? కట్టడలను. ఈరోజు నేను మా పిల్లలకి ఒక పని అప్పచెప్పాను అనుకుందాం. ఆ పనిని బాగా చేశారనుకోండి, తదుపరి నేనేం చేస్తాను? వాళ్ళు అడగకుండానే ఇంకొక పని కూడా అప్పచెప్తాను. ఒకవేళ నేను ఒక పని అప్పచెప్పాను, నేను చెప్పినట్లుగా కాకుండా వాళ్ళకి నచ్చినట్లుగా చేస్తూ ఆ పనిని సరిగా చేయకుండా ఆ పనిని బట్టి ఆనందపడాల్సిన నేను బాధపడేటట్టుగా ఆ పని చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఓకేనా? నా మాట మీకు అర్థమైంది కదా బాగా? ఇప్పుడు మరలా వాళ్ళకి నేను పని అప్పచెప్తానా? ఇప్పుడు వాళ్ళు వచ్చి మాకు ఎందుకు పని అప్పచెప్పరు, మాకు పని చెప్పొచ్చు కదా అని ఒకవేళ ఆ పిల్లలు అడిగినా కూడా నేను ఆ పిల్లలకి ఏం చెప్పను? ఎందుకు అంటే నేను చెడ్డోని కాబట్టి. అంతేనా? అంటే పని అప్పచెప్పకపోతే చెడ్డోలు అయిపోతామా? పని ఎవరికి అప్పచెప్తామో ఎప్పుడైనా కూడా బాగా చేయగలగాల, నమ్మకంగా చేయగలగాల, సామర్థ్యం కూడా ఉండాలి. ఈ నమ్మకము, ఈ సామర్థ్యము వాళ్ళలో లేకపోతే వాళ్ళకి పని చెప్పినందుకు ఎవరు ఏడవాలా? చెప్పిన నేనే ఏడవాలా? దేవుడు కూడా మానవులను చూసి ఆయన ఏం చేశాడంటే ఒకసారి పశ్చాత్తాపడ్డాడు. అయ్యో అనవసరంగా ఈ మానవులను చేశానే అని. ఎప్పుడు అంటే నోవాహు యొక్క కాలంలో. అందుకే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే సొలొమోనుతో, అయ్యా నేను నీకు ఇచ్చిన ధనమును, నేను నీకు ఇచ్చిన జ్ఞానమును, నేను నీకు ఇచ్చిన అధికారమును నీ స్వప్రయోజనము కొరకు కాదు, నీ జ్ఞానముతో కాదు. నువ్వేం చేయాలంటే అక్కడ మరలా చదవండి, మీకు మరలా ఒక విషయం అర్థమవుతుంది. 4వ వచనం. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి. దేనిని బట్టి అంటండి? నీతి. ఈరోజు ఒక్కోసారి మానవుల నీతి ఎలాగ ఉంటుందంటే మన దాకా వస్తే ఒక నీతి, వాళ్ళ దాకా వస్తే ఇంకొక నీతి, పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకొక నీతి. మనుషుల నీతి, మనుషుల మాటలు మంచివి కావు. ఒకరోజు రాజుగారు మంచోళ్ళు అంటారు, ఒకరోజు అనిల్ గారు మంచోళ్ళు అంటారు. ఒకవేళ వాళ్ళకి మాకు ఏమైనా తేడా వస్తే ఇప్పుడు ఆ మంచోళ్ళు కాస్త ఏమైపోతారు? ఎంత దుర్మార్గుడో తెలుసా? అంటే మనుషుల నీతి కాదు, మనం ఎవరి నీతిని ఫాలో అవ్వాలంట? దేవుని యొక్క నీతిని ఫాలో అవ్వాలి. అలా నడుచుకుని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి. అంటే సొలొమోనుతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నువ్వు నీతిగా నడుచుకో. ఆ నీతి రాజుగారి నీతో, హేమగారి నీతో కాదు. అది ఎవరి నీతి అయి ఉండాలంట? దేవుని నీతి అయి ఉండాలి. అంటే నీ మనసుకు వచ్చినట్లుగానో, నీ హృదయ తలంపు వచ్చినట్లుగానో కాదు. అది దేవుడికి అనుకూలముగా దాన్ని నువ్వేం చేయాలంట? చేయాలి. అలా చేసి ఆ కట్టడలను, విధులను అనుసరించిన ఎడలా వాటి వెనక నువ్వు ఉంటే, వేటి వెనక? దేవుని యొక్క వాక్యము, దేవుడి యొక్క ఆజ్ఞలు, దేవుడి యొక్క కట్టడలు, దాని వెనక ఎవరు ఉండాలంట? మనం ఉండాలి. అర్థమవుతుందా? కానీ మానవులు ఎలా అంటే కొంత వ్యత్యాసం కదా. దేవుడు మన ముందు ఏముంచమన్నాడంటే ఆజ్ఞలను పెట్టమన్నాడు. దేవుడు మన ముందు ఏముంచమన్నాడంటే నీతిని పెట్టమన్నాడు. మనందరం కూడా దేవుడు కన్నా గొప్పవాళ్ళం కాబట్టి మన వెనక వాటిని పెట్టుకుంటాం. అంటే మనం ఎటు తిరిగితే అవి అటు తిరగాల. అంటే మాట మారుస్తూ ఉంటారు కదా, విస్తరాకు మడిచినట్టు నాలుగు ఎటు కావాలంటే అటు మడుస్తూ ఉంటారు కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీతిని నువ్వు ఫాలో అవ్వాలి, కానీ నిన్ను నీతి ఫాలో అవ్వదు. లోకల్లో మీ అందరికీ కూడా తెలిసిన ఒక విషయం చెప్తాను. తినడం కోసం బ్రతుకుతున్నామా, బ్రతకడానికి తింటున్నామా?
మేము కూడా నిన్న హైదరాబాద్లో ప్రార్థనకు వెళ్ళాం. అందరం సేవకులమే. నేనేం తెల్ల షర్ట్ వేసుకెళ్ళా. నా భయం ఏంటంటే కొట్టుకుని ఆ పల్లెల్లో ఉన్న ఆ మోసం అంతా నా షర్టుకు పోతారని భయం. నేను ఒకటే అన్నా, మన అందరం సేవకులం, ఇలా చేయడం మనకి మంచిది కాదు. తోసుకుని వచ్చింది అంటున్నారు, ఏదో ఎప్పుడు ఆ మాంసం తెలియనట్టుగా. ఈరోజు నిజంగా ఎంత తిన్నా కూడా ఈ జనాల వైఖరి, విశ్వాసులే కానీ సేవకులే కానీ వీళ్ళ వైఖరి ఎలా ఉంటుందంటే, ఆ రోజే తిని తర్వాత చచ్చిపోతాం అన్నట్లుగా ఆ కడుపు అంతా నింపేద్దాం అనుకుంటారు. అది అలాగే ఈరోజు క్రైస్తవులు కూడా ఎలా ఉండాలి అంటే, నీతిని మనం ఫాలో అవ్వాలి కానీ మనల్ని నీతిని ఫాలో అయ్యేటట్టుగా మనము చేయకూడదు. నీతి నిన్ను డైరెక్షన్ చేయాలా. అంటే అది ఎటు వెళ్ళమంటే అటు నువ్వు వెళ్ళాలా. నువ్వు ఎటు వెళ్ళమన్నట్లుగా వాక్యం అటు వెళ్ళదు. అసలు చెప్పడానికి నీకు అర్హతే లేదు. దేవుడిని ప్రశ్నించడానికి మనకు అర్హతే లేదు. అయితే సొలొమోనుకి ఈ విషయాలను ఎవరు చెప్పారంటే దేవుడే చెప్పాడు. అయ్యా సొలొమోను, మీ నాన్న యథార్థవంతుడుగా ఉన్నాడు. అయితే నువ్వైతే మందిరాన్ని కట్టావు, నువ్వైతే రాజ్యమును కట్టావు, ఇక్కడ దాకా చాలా బాగుంది. కానీ నువ్వు నీతిని, దేవుడి కట్టడలను నువ్వేం చేయాలంట? ఫాలో అవ్వాలి. వాటిని ఏం చేయాలంట? అనుసరించాలి. అలా అనుసరించమని దేవుడైతే చెప్పాడు. అలా చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆయన ఒక మందిరాన్ని కట్టాడు కదా. ఇక్కడ దాకే నేను చెప్పాలి అనుకున్నా. ఆ మందిరమే ఈ మందిరంగా మీరు చూడండి. ఈ మందిరం అంతా కూడా ఆయన ఎలా కట్టాడంటే, దేవుడు అనుకున్నట్లుగా ఈ మందిరాన్ని కట్టాడు. ఆయనకి మనసుకు వచ్చినట్లుగా కాదు. ఎవరు అనుకున్నట్లుగా? ఈరోజు మనము చేసే ప్రతి పని కూడా అక్కడ ఉన్న పరిస్థితులు దేవుని దృష్టికి అనుకూలంగా చేయాలి కానీ మనకి మనసుకు నచ్చినట్లుగా చేయడం అనేది అది మేలుకరమైనది కాదు. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, మనము యోవాషు గురించిన ఒక అధ్యాయాన్ని మనం చేస్తూ ఉన్నాం. యోవాషు అనే ఒక రాజు ఉన్నాడు. ఈ యోవాషు అనే రాజు పేరుకి అర్థం ఏమిటి అంటే, దేవుడే బలపరచువాడు. ఎవరు బలపరుస్తారంట? దేవుడే బలపరుస్తాడు. ఈ బిడ్డని దేవుడు ఎంతలాగా బలపరిచాడంటే, యోవాషు పుట్టకముందు రాజ్యములో ప్రశాంతతే లేదు. యోవాషు పుట్టకముందు రాజ్యం అంతా కూడా గడిబిడి గందరగోళంగా ఉంది. ఎలా ఉందంటండి? గందరగోళంగా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనము. దేశ జనులందరూ సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను. అంటే యోవాషు అనే రాజు పుట్టకముందు, యోవాషు రాజు కాకముందు రాజ్యంలో జనాలందరికీ కూడా ఏమీ లేదంట? నెమ్మది లేదు, ప్రశాంతత కూడా లేదు. అంటే రాజ్యంలో డబ్బులు ఉన్నాయి, రాజ్యంలో జనాలు ఉన్నారు, రాజ్యంలో సకల వసతులు ఉన్నాయి, కానీ రాజ్యంలో ఏమీ లేదంట? మనశ్శాంతి లేదు. ఎందుకు మనశ్శాంతి లేదు అంటే, ఎవరి వల్ల అంటే అతల్య అనే రాణి వల్ల. ఈ అతల్య రాణి దేశంలో ఉన్న ప్రజల యొక్క మనశ్శాంతిని తీసివేసింది. ఎందుకు అంటే, దేవుడు సొలొమోనుకు చెప్పినట్లుగా ఆమె నీతిని అనుసరించలేదు, కట్టడల విధులను కూడా అనుసరించలేదు, ఆమెకి నచ్చినట్లుగా ప్రవర్తించింది. ఆమె తనకు నచ్చినట్లుగా ప్రవర్తించడం వల్ల ఆ రాజ్యం అంతా కూడా ఏం కోల్పోయిందంట? సంతోషం కోల్పోయింది, నెమ్మది కూడా కోల్పోయింది. ఎందుకు నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నానంటే, మన కుటుంబంలో కూడా తల్లిదండ్రులైన మనమే కానీ, బిడ్డలైనా కానీ, ఎవరైనా కూడా మనకి నచ్చినట్లుగా మనం బ్రతకాలని అనుకుంటాం. నిజమా అబద్ధమా? కానీ మనకి నచ్చినట్లుగా మనము బ్రతికితే మన కుటుంబాలలో ఏముండవంటే మనశ్శాంతి అనేది ఉండదు. ఎందుకంటే ఒకడికి తిరగాలనిపిస్తుంది, ఒకడికేమో తినాలనిపిస్తుంది, ఒకడికేమో తాగాలనిపిస్తుంది, ఒకడికేమో కొనాలనిపిస్తుంది. ఒక్కొక్కడిని వాడి హృదయము ఒక్కొక్క వైపు తీసుకువెళ్ళి లాక్కెళ్ళిపోతూ ఉంటుంది, ఈడ్చుకుపోతూ ఉంటుంది. ఏంటంట? ఈ మనసు దేనిని ఈడ్చుకుపోతుందంట? ఈ శరీరాన్ని ఈడ్చుకుపోతుంది. ఈ మనసు ఎవరైతే సరైన వాళ్ళు ఉండరో
ఆ మనసు సరిగ్గా లేని వారి శరీరాలు బలహీనపరచబడతాయి. మొన్న కూడా ఒకళ్ళు ఫోన్ చేశారు, లివర్ బాగాలేదు, ఎవరికి చూపించమంటావని. చాలా తక్కువ ఫీజులో అవ్వాలన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి, లేదా పిన్నమనేనికి వెళ్ళిపోండి, లేదా ఎయిమ్స్కి వెళ్ళిపోండి అని చెప్పాను. ఎందుకు లివర్ పాడైపోయిందన్న, బాగా తాగాడు అని చెప్పారు. ఎంత చెప్పినా కూడా వినలేదన్నాడు. ఇప్పుడు ఆ లివర్కి వాటికి ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. వాళ్ళ బతుకంతా కూడా కష్టపడితే 50 లక్షలు రా. అంటే చాలా విలువైన అవయవాలతో ఈ శరీరాన్ని దేవుడు ఏం చేశాడంటే నిర్మించాడు. ఎందుకు నేను చెప్పాలనుకుంటున్నానంటే, సొలొమోను చాలా విలువైన వస్తువులతో ఏం నిర్మించాడు? దేవాలయాన్ని నిర్మించాడు. చాలా విలువైన అవయవాలని ఎవరు నిర్మించారు? మనకి దేవుడు నిర్మించాడు. ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. ఈ దేవాలయాన్ని పాడు చేసుకున్నారంటే వాళ్ళ బ్రతుకులు పాడైపోతాయి. ఈ మనసుని శరీరాన్ని పాడు చేసుకున్నారంటే వాళ్ళ బతుకులు ఖచ్చితంగా ఏమైపోతాయంట? వాళ్ళకి అన్నీ ఉన్నట్టే ఉంటాయి, ఏమి కూడా ఒక్కోసారి అంటూ ఉంటాయి, ఇలా తోస్తే పడిపోతావు నువ్వు అని అంటూ ఉంటాం, గాలి వస్తే ఎగిరిపోతావు నువ్వు అంటూ ఉంటాం. అలాగా ఇక్కడ మనకి దేవుడిచ్చిన ఈ శరీరాలను మనం ఏం చేసుకోవాలంటే బాగు చేసుకోవాలి, దీనిని జాగ్రత్త చేసుకోవాలి. సొలొమోనుకి ఇచ్చిన ధనముతో, సొలొమోనుకి ఇచ్చిన అధికారముతో తాను యెరూషలేము దేవాలయాన్ని ఎంత చక్కగా నిర్మించాడో, నీవు నీకున్న వసతులను బట్టి, నీకున్న కుటుంబాన్ని బట్టి, నీకున్న ఆర్థిక వనరులను బట్టి నీ శరీరాన్ని బాగు చేసుకోవాలి. నీ శరీరం లోపల ఉన్న మనసును కూడా ఏం చేసుకోవాలంట? బాగు చేసుకోవాలి. కానీ ఈరోజు చాలామంది వాళ్ళ దగ్గర ఉన్న వసతులను బట్టి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, కానీ శరీరాన్ని ఏం చేయట్లేదంట? బాగు చేసుకోవాలి. లూకాసు వార్త మీరు తీయక్కర్లేదు, కానీ ఒక వ్యక్తి తనకి అనుకోకుండా చాలా ధనం వచ్చి పడింది. ఈరోజు అబ్రహాముకి అనుకోకుండా ఒక ధనం వచ్చి పడినప్పుడు వెంటనే ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు తెలుసా? ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. మెల్కీసెదెక్ అని ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడు అబ్రహాముకి భక్తులకి వాళ్ళకి ఏదైనా ఆర్థిక లావాదేవీలు వస్తే వాళ్ళు వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళేవాళ్ళంటే దేవుడి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు కూడా కొంతమంది వృద్ధులను చూస్తూ ఉంటాం, వాళ్ళు నిజంగా చాలా భేద పరిస్థితుల్లో ఉంటారు, కానీ ప్రతి మొదటి ఆదివారం నాకు తీసుకొచ్చి కొంత కానుకను ఇస్తూ ఉంటారు. అది చిన్నదైనా పెద్దదైనా పక్కన పెడితే వాళ్ళ మనసు ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి తిరిగి నేను దేవుని కొరకు ఖచ్చితంగా ఏం చేయాలంట? ఖర్చు పెట్టాలి. అయితే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ చాలా డబ్బున్నోళ్ళు ఇచ్చేదానికన్నా వాళ్ళే ఎక్కువ ఇస్తారు. ఇక్కడ అన్ని పరిస్థితులు బాగున్న వాళ్ళకన్నా వాళ్ళే ఎక్కువ ఇస్తారు. నిజమేంటంటే, ఎందుకంటే వాళ్ళ దృష్టి ఎవరి మీద ఉందంటే దేవుని మీద ఉంది. సొలొమోను దృష్టి ఇంతకుముందు దేని మీద ఉందంటే ఆలయం మీద ఉంది, బాగా ఆలయాన్ని కట్టాడు. నీ దృష్టి ఈరోజు దేని మీద ఉంది? అయితే ఈరోజు యోవాషు అనే ఈ రాజు రాకముందు ఆయన రాజ్యం అంతా కూడా పాడైపోయింది. రాజ్యం ఎందుకు పాడైపోయింది అంటే, రాజ్యంలో దేవుని యొక్క ఛాయలు లేవు, దేవుని యొక్క నీతి లేదు, దేవుని యొక్క ఆజ్ఞలు లేవు. ఈరోజు నీవు కూడా నీ మనస్సులో దేవుని నీతి, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు లేకపోతే నీ శరీరాలు, నీ ఆత్మ సంబంధమైన జీవితం, నీ మనసు కూడా ఏమైపోయిందంటే అది పాడైపోయింది. మనము మంచోళ్ళమా పాడైపోయిన వాళ్ళమా అని తెలుసుకోవాలి అంటే అవి మన మాటలు చెప్తాయి, అవి మన ప్రవర్తన చెప్పిద్ది, అది మనము దేవునిని ఆరాధించే విధానం కూడా చెప్పింది. మనము ఆరాధించడంలో వెనకబడుతున్నాము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒక రకంగా మీరు నమ్మినా నమ్మకపోయినా మనం చెత్తకి దగ్గర అవుతున్నాం. గొప్పదానికి ఏమవుతున్నాం? ఆరాధనకి దూరం అయితే దేనికి దగ్గర అవుతున్నాం? చెత్తకి. అయితే ప్రియ సహోదరులారా, ఇప్పుడు ఈ యోవాషు అనే ఈ రాజును ఒక యాజకుడు ఏం చేశాడంటే, అయ్యా నీ పుట్టుకను ఇచ్చింది దేవుడే, నువ్వు పుట్టుకలోనే చనిపోవాలి, కానీ నిన్ను దేవుడే ఏం చేశాడంటే బ్రతికించాడు అని చెప్తూ అతనిని ఎలా పెంచాడో మనం చూద్దాం. చూడండి, 2 రాజుల గ్రంథము 2
14వ అధ్యాయము, 2 రాజుల గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోగా యెహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేసెను. అంటే ఇది ఎవరి గురించి చెప్తున్నాడంటే యోవాషు గురించి కాదు, యోవాషు కొడుకు గురించి. అంటే యోవాషు కొడుకు ఎలాంటి వాడంటే చెడ్డవాడు. కొడుకు చెడ్డోడు కాబట్టి తండ్రి మంచోడా చెడ్డోడు అంటారా? ఏమంటారు? ఇప్పుడు యోవాషు ఎలాంటోడో ఒకసారి ఆ వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, 12వ అధ్యాయం 2 రాజుల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడై, ఎవరికి బుద్ధి నేర్పుతున్నాడంట? యెహోయాదా యోవాషుకు బుద్ధి నేర్పుతున్నాడు. అంటే ఆలయాన్ని కట్టాలి అంటే ఆ కట్టే బుద్ధి ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడు. ఈ శరీర నిర్మాణం అవయవాలు నిర్మించబడాలి అంటే అది దేవుడు నిర్మించాడు. అలాగే నీ మనసు సరిగా నిర్మింపబడాలి అంటే నువ్వు కూడా అది ఒకని చేత నిర్మించుకోవాలి. దానిని నువ్వే జాగ్రత్త చేసుకోవాలి. ఏం చేసుకోవాలంట? నువ్వే జాగ్రత్త చేసుకో. యోవాషుని జాగ్రత్త చేసింది ఎవరంటే యెహోయాదా. యెహోయాదా ఏం చేశాడంటే యోవాషుని అడ్డగోలుగా వెళ్ళకుండా, చెత్తగా వెళ్ళకుండా, పనికి మాలిన వాడు కాకుండా, కీడు చేసేవాడిగా కాకుండా తనని ఎలా పెంచాడు అంటే అక్కడ చెప్తున్నాడు, యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించును. అంటే యెహోయాదా బ్రతికి ఉన్న అన్ని రోజులు కూడా యోవాషు ఎలా బ్రతికాడంట? దేవుడికి ఇష్టానుసారంగా బ్రతికాడు. ఎప్పుడైతే యెహోయాదా అనే యాజకుడు చచ్చిపోయాడో యోవాషుకి నడిపించేవాడు ఎవడు కూడా లేడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనము బ్రతికి ఉన్నప్పుడే మన కుటుంబాలను మనం ఏం చేయాలంటే దేవుని బాటలో స్థిరపరచాలి, లేదా మనము దేవుని బాటలో మన బిడ్డలను బలపరచాలి. అసలు మనమే సరైన వాళ్ళం కాకపోతే డబ్బులు ఇవ్వగలం, చదువు ఇవ్వగలం, బట్టలు ఇవ్వగలం, అన్నం ఇవ్వగలం, బుద్ధి అది ఎవరు నేర్పించాల్సిందే? అది నీ దగ్గర రావాల్సిందే. లేదా నువ్వు నేర్పించకపోతే వాడు ఏం చేస్తాడంటే సమాజం దగ్గర నేర్చుకుంటాడు. ఎక్కడ నేర్చుకుంటాడంట? సమాజం మంచిది నేర్పించిద్దా? యెహోయాదా తాను బ్రతికి ఉన్నంత కాలము కూడా యోవాషుని ఎలా పెట్టాడంటే చాలా తిన్నగా పెట్టాడు. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నీ శరీరమును నువ్వు తిన్నగా పెట్టుకోగలుగుతున్నావా? ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంట? నీ శరీరాన్ని నువ్వు తిన్నగా పెట్టుకోగలుగుతున్నావా? నీ మనసును నువ్వు తిన్నగా పెట్టుకోగలుగుతున్నావా? నీ కుటుంబాన్ని నువ్వు తిన్నగా పెట్టగలుగుతున్నావా? తిన్నగా లేని వాళ్ళు అందరి గురించి మాట్లాడుతూ ఉంటాం, మనం కూడా తిన్నగా ఉన్నాం. కానీ దేవుడు ఎవరి గురించి లెక్క అడుగుతాడంటే నిన్ను గురించి అడుగుతాడు, నీ కుటుంబాన్ని గురించి అడుగుతాడు. అంతేనా? కాబట్టి యెహోయాదా అయితే తాను బ్రతికి ఉన్నంత కాలం యోవాషుని తినగానే పెట్టాడు. అయితే ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే మీరు మీ శరీరాలను, మీ మనసులను, మీ కుటుంబాలను, మీ తరువాత తరాన్ని తిన్నగానే పెట్టడానికి నేర్పిస్తూ ఉన్నారా? వాటిని ఎప్పుడు మీరు తిన్నగా పెట్టగలరు అంటే మనం ఎలాగ ఉండాలా? మనం తిన్నగా ఉండకుండా అవి తిన్నగా ఉండాలి అనుకోవడము ఆశ, అత్యాశ. అది జరిగిద్దా? అది జరగదు. కాబట్టి ప్రియ సహోదరులారా, అయితే ఇప్పుడు యెహోయాదా ఏమైపోయాడంటే చనిపోయాడు. అయితే యెహోయాదా యోవాషు కలిసి ఉన్నప్పుడు యోవాషు వెళ్ళి ఏం చెప్పాడంటే, యెహోయాదా మనం ఈ ఆలయం పాడైపోయింది కదా, ఏది సొలొమోను కట్టిన ఆలయం ఏమైపోయిందంట? పాడైపోయింది కదా, దానిని మనం బాగు చేద్దాము. బాగు చేయాలంటే ఏం కావాలా? డబ్బులు కావాలి, అవన్నీ నువ్వు కలెక్ట్ చెయ్యి అని చెప్పాడు. అలా కలెక్ట్ చేయమని చెప్పిన తరువాత యెహోయాదా ఆ యొక్క చేసే కలెక్షన్ ఆయన ఏం చేశాడంటే దానిని అంతగా దృష్టి పెట్టలేదు అని మనం చెప్పుకోవచ్చు. చూద్దాం, చూడండి, అక్కడ రాజుల గ్రంథంలోనే మనం చూస్తూ ఉన్నప్పుడు
రెండో రాజుల గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. అయితే యోవాషు ఏలుబడిలో 23 సంవత్సరముల వరకు యాజకులు మందిరము యొక్క శిథిలమైన స్థలమును బాగు చేయకయే ఉండిరి. అంటే యోవాషు మనసును బాగు చేశాడు, కానీ దేనిని బాగు చేయలేదంట? మందిరాన్ని బాగు చేయలా. అయితే ఎంతకాలం బాగు చేయలేదంట? 23 సంవత్సరాలు బాగు చేయలేదు. ఈరోజు నేనేం అడుగుతున్నానంటే, ప్రార్థనకి మీరు కూడా ఎంతో కాలం నుంచి వచ్చి వాక్యాలు వింటూ ఉన్నారు. మీ శరీరాలను మీరు బాగు చేసుకుంటున్నారా? మీ మనస్సులను మీరు బాగు చేసుకుంటున్నారా? మీ ప్రవర్తన నీతియుక్తంగా యథార్థంగా ఉంటుందా? ఈరోజు మన శరీరాలను మన మనసులను బాగు చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, చాలామంది బ్యాప్తిసమే అంటారు. నిజమే, బ్యాప్తిసం మూలంగానే, నీటి మూలంగా, ఆత్మ మూలంగా నీకు న్యూ అంటే కొత్త పుట్టుక నీకు వస్తుంది, కొత్త మనసు నీకు వస్తుంది. కానీ ఆ కొత్త మనసుగానే నువ్వు ఉంచుకుంటున్నావా? ఈరోజు నీటిలో మునిగిన ఇతను వెళ్ళి మళ్ళీ ఎక్కడ మునుగుతాడంటే పాపపు ఊపిలో కూడా మునుగుతాడు. ఈ శుభ్రపరుచుకున్న ఈ దేహాన్ని, ఈ శుభ్రపరుచుకున్న ఈ ఆత్మీయ దేహాన్ని కూడా మరలా వెళ్ళి ఏం చేసుకుంటాడంట? పాడు చేసుకుంటాడు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు అక్కడ 23 ఏళ్ళు వాళ్ళు ఎలాగ ఆలయాన్ని బాగు చేయలేదో, ఈరోజు మనం కూడా ప్రార్థనకు వస్తూ ఉన్నాం, వాక్యం వింటూ ఉన్నాం, కానీ మన మనసులను మనం ఏం చేసుకోవట్లేదంట? మన నోరులను మనం ఏం చేసుకోవట్లేదంట? మనం ఆ క్రియలను మనం ఏం చేయట్లేదంటే, చెడు క్రియలను విడిచిపెట్టట్లేదు. అయితే ఇప్పుడు యెహోయాదా చనిపోయాడు. ఎవరు చనిపోయాడంట? యెహోయాదా చనిపోయాడు. ఇప్పుడు యెహోయాదా చనిపోగానే యెహోయాదా ఉన్నంత కాలం ఆయన ఎవరిని బాగు చేశాడంటే, యోవాషు మనసును, యోవాషు రాజ్యమును, దేవుని యొక్క దేవాలయమును బాగు చేశాడు. ఇప్పుడు యెహోయాదా ఏమైపోయాడంట? చనిపోయాడు. ఇలా చనిపోయిన తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. 24వ అధ్యాయం 15వ వచనం. 2వ దినవృత్తాంతం 378. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. ఇప్పుడు యెహోయాదా చనిపోయాడు. అంటే ఇప్పుడు యోవాషుకి ఎవరు మిస్ అయిపోయారు? ఆయనను సరైన మార్గంలో నడిపించే ఒక వెల్ విషరు లేరు, ఒక కుటుంబ పెద్ద లేడు, ఒక రాజ్య పెద్ద లేడు. అలా లేనప్పుడు ఆయన స్థానంలో ఎవరు వచ్చారంటే చూద్దాం. కింద 16వ వచనం. అతడు ఇశ్రాయేలీలలో దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించెను గనుక. అంటే యెహోయాదా చనిపోతూ ఇంటి వారితోనూ బాగానే ఉన్నాడు, సమాజంతో కూడా బాగానే ఉన్నాడు. ఏం సంపాదించాడంటే ఒక మంచి పేరు సంపాదించాడంట. ఇప్పుడు యెహోయాదా చనిపోయిన తర్వాత అక్కడ జరిగింది ఏమిటి అంటే 17వ వచనం. యెహోయాదా చనిపోయిన తర్వాత యోధా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా. ఎవరికి నమస్కరింపగంట? యోవాషుని ఇప్పటిదాకా నడిపించింది ఎవరు? యెహోయాదా. దేనిలో నడిపించాడు? నీతిలోను, దేవుని కట్టడలోను, దేవుని విధులలోను చక్కగా నడిపించాడు. ఇప్పుడు నడిపించేవాడు లేడు. నడిపించేవాడు లేనప్పుడు యోధా పెద్దలు వచ్చారంట. యోధా పెద్దలు వచ్చి ఆయనకి ఏం చేశారంట? నమస్కారం చేశారు. ఒక్కోసారి మనతోనే ఉంటూ మన వెనక గోతులు తీసేవాళ్ళు ఉంటారు, మనతోనే ఉంటూ మన వెనక చెడు మాటలు పలికేవాళ్ళు ఉంటారు, మనతోనే ఉంటూ మనం నష్టపోతే చూసి ఆనందపడేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అంతేనా? ఇప్పుడు వీళ్ళు నమస్కారం చేసి యోవాషుకి సంస్కారం లేకుండా చేశారు. వీళ్ళు నమస్కారం చేసి యోవాషుకి ఏం లేకుండా చేశారంట? సంస్కారం లేకుండా చేశారు. అంటే యోవాషు ఇప్పటిదాకా దేవుని బాటలో నిలవబడ్డాడు, నడిపింపబడ్డాడు. ఎవరి వల్ల అంటే? యెహోయాదా వల్ల.
యెహోయాదా ప్లేస్లోకి ఇప్పుడు ఎవరు వచ్చారంటే యోధా అధిపతులు వచ్చారు. ఈ అధిపతులు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే దేవుని వైపు కాకుండా, దేవుని మందిరం వైపు కాకుండా, దేవుడి మనసు వైపు కాకుండా తన మనసును ఎటు తిప్పేశారంటే విగ్రహాల వైపు తిప్పేశాడు. ఈరోజు నిజంగా నీ సహవాసం కూడా ఎటువైపు ఉంది? నిన్ను దేవుని వైపు తిప్పేవారితో సహవాసం చేస్తున్నావా? నిన్ను లోకం వైపు తిప్పేవారితో సహవాసం చేస్తున్నావా? నీ మాటలు దేవుని వాక్యమును బలపరిచే విధంగా ఉన్నాయా? దేవుని వాక్యమును అవమానించే విధంగా ఉన్నాయి? నీ పనులు దేవుని నామము మహింపరచబడే విధంగా ఉన్నాయా? దేవుని నామము అవమానించబడే విధంగా ఉన్నాయా? ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇప్పుడు యోధా పెద్దలు వచ్చి యోవాషుని నమస్కారం చేసి ఆయనకి సంస్కారం లేకుండా చేసి ఆయన ఒక విగ్రహారాధికుడుగా మార్చేసి దేవాలయ నిర్మాణం చేసిన వాడిని ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ చెప్తున్నాడు 18వ వచనము, జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడచి ఏం చేశారంట? యోవాషుని ఏమని చేశాడంటే యెహోయాదా ఉన్నంత కాలము దేవుని మందిరం చుట్టే తిప్పాడు తన మనసుని తనని. కానీ యెహోయాదా చనిపోయిన తర్వాత యోవాషుని ఈ యోధా పెద్దలు విగ్రహాల చుట్టూ తిప్పారు. అంటే విగ్రహాల చుట్టూ తిప్పి ఎవరికి దూరం అయిపోయారంట? ఎప్పుడైతే దేవుని మందిరానికి దూరం అయిపోతావు నీ మనసు కూడా ఏమైపోయినట్టే? పాడైపోయి. అంటే ఇప్పుడు యోవాషు మనసు కూడా ఏమైపోద్ది? యోవాషు మనసు బాగుంది కాబట్టి ఇందాక ఆలయాన్ని కట్టాలనుకున్నాడు. సొలొమోను మనసు బాగుంది కాబట్టి ఆలయాన్ని కట్టాలనుకున్నాడు. ఓకేనా? ఇప్పుడు యోవాషు మనసు ఏమైపోయిందంట? పాడైపోయింది కాబట్టి ఇప్పుడు వారికి ఎవరి మందిరం మీద ఇంట్రెస్ట్ లేదు. ఈరోజు నేను ఒకటి చెప్తున్నా, ప్రార్థనల మీద ఇంట్రెస్ట్ లేదు అంటే మన మనసులు బాగున్నాయా పాడైపోయా? అది చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు ఏ కారణమైనా కూడా లోకంలో ఒక మాట ఉంటుంది, మనసు ఉంటే మార్గం ఉంది. ఇంతకుముందు సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు ఐబొమ్మలు చూశారు, ఇంకా మూవీ రూల్స్లో చూశారు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే బంగారం లేని వాళ్ళు కాకి బంగారం కూడా పెట్టుకుని తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనసు ఉంటే 100 మార్గాలు ఉంటాయి, అంతేనా? ఈరోజు ప్రార్థనకి రావాలన్న మనసు నీకు ఉంటే ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అవ్వచ్చు, దగ్గర ఉండవచ్చు, ఏదో ఒక చోట నువ్వు ఏమవుతావంట? హాజరవుతావు. నువ్వు ప్రార్థనలో హాజరు కాకుండా ఈ కారణము చేత నేను హాజరు కావడం లేదు అని నువ్వు చెప్తున్నావంటే నీ మనసు నీ మనసు బాలేదు కాబట్టి నువ్వు ఎక్కడికి రాలేపోయావు. నీ మనసు ఎందుకు బాలేదు అంటే నీ మనసులో ఎవరు లేరు? దేవుడి యొక్క మనసు నీలో లేదు, దేవుని యొక్క నీతి నీలో లేదు, దేవుని యొక్క కట్టడలు నీలో లేదు. అయితే ఎప్పుడే సహోదరులారా, ఇప్పుడు అతని మనసు లేదు కాబట్టి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు ఇతని దేవుని మనసు లేదు కదా, దేవుడి దూరం అయిపోయాడు కదా, ఇప్పుడు ఈయన పనులన్నీ కూడా ఏమైపోతాయి ఆటోమేటిక్గా. నేను ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఒక్కోసారి మనం ఒక పాల డిబ్బాని తీసుకుని దాంట్లో పాలు నింపి పిల్లలకి ఇచ్చామనుకోండి, దాని నుంచి పిల్లలకి ఏమొచ్చింది? బలం వచ్చింది. అదే పాల డబ్బాలో ఇప్పుడు ఒక విషం నింపి ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఏమొచ్చింది ఆ పాపకి? సేమ్ డబ్బా, సేమ్ పాప, సేమ్ పేపానే, కానీ మెటీరియల్ ఏమైపోయింది? మారిపోయింది. మెటీరియల్ మారిపోతే దాని నుంచి వచ్చే లాభం కూడా. ఇప్పుడు యోవాషు మనసు గతంలో దేవునికి దగ్గరగా లేడు కాబట్టి ఇప్పుడు ఇతని నుంచి వచ్చే క్రియలన్నీ కూడా ఏముంటాయి? చెడ్డ క్రియలే ఉంటాయి. ఇప్పుడు అతను ఎంత చెడ్డవాడైపోయాడో ఇక్కడ మనం చూద్దాం. ఆయన ఏం చేశాడంటే 19వ వచనం, తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపక. ఇంతకుముందు యెహోయాదా ఉన్నంతకాలం యోవాషు బాగా నడుచుకున్నాడు కాబట్టి, సరైన నడిపించేవాడు ఉన్నాడు కాబట్టి బాగా నడుచుకున్నాడు. ఇప్పుడు సరైన వాళ్ళు లేరు కదా అని దేవుడు ఏం చేశాడంటే యెహోయాదా కొడుకు ఉంటాడు, ఆ కొడుకుని ఎవరి దగ్గరికి పంపించాడంటే యోవాషు దగ్గరికి పంపించాడు. మీ నాన్న ఉన్నంతకాలం రాజు బాగున్నాడు, మీ నాన్న చచ్చిపోతే ఆ రాజు కూడా పాడైపోయాడు, కాబట్టి నువ్వు వెళ్ళి ఎవరిని బాగు చేయాలంట? యోవాషుని బాగు చేయి. యోవాషు బాగుంటే తన మనసు బాగుంటుంది, తన మనసు బాగుంటే దేవుని ఆలయం బాగుంటుంది, దేవుని ఆలయం బాగుంటే దేవుని రాజ్యము కూడా, వాళ్ళ యొక్క ఇశ్రాయేలు యోధా రాజ్యము కూడా బాగుంటుంది అని చెప్పాడు. అయితే ఈ యొక్క వెళ్ళిన ప్రవక్త పేరు ఏమిటి అంటే జకరియా. ఏం పేరంట? జకరియా వెళ్ళాడు. వెళ్ళి, ఓ యోవాషు,
మా నాన్న ఉన్నప్పుడు నువ్వు మంచోడివే, మా నాన్న తరువాత నిన్ను కొంతమంది తప్పు దారిలో నడిపించారు. సరే, తప్పు దారిలో నడుచుకున్నావు ఇప్పటిదాకా ఓకే, ఇప్పుడైనా నీ తప్పు నువ్వు తెలుసుకుని ఏం చేయంటే సరైన దారిలో నడుచుకో అని చెప్పారు. ఒక్కోసారి తప్పు చేసే వాళ్ళకి వాళ్ళ తప్పు వాళ్ళకి ఎప్పుడు కనపడదు, మాట్లాడే వాళ్ళకి కూడా వాళ్ళ లోపాలు వాళ్ళకి ఎప్పుడు కనపడవు, అంతేనా? కాబట్టి ఇప్పుడు ఈ యోవాషుకి ఆయన తప్పు కనపడలా. ఎవరి తప్పులు కనపడ్డాయి అంటే వాక్యం చెప్పినోడు తప్పులే. ఇతన్ని బాగు చేయడానికి ఒకడు వచ్చాడు కదా, జకర్యా. ఈ జకర్యా మీద ఈయనకి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు, 20వ వచనం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా, అంటే ఇప్పుడు జకర్యా మీద ఎవరి ఆత్మ ఉందంట అంటే ఇప్పుడు యెహోవా ఆత్మ ఎవరితో మాట్లాడుతుంది? యోవాషుతో మాట్లాడుతుంది, అంతేనా? యెహోవా ఆత్మ జకర్యాలో ఉంది. ఇంతకుముందు యెహోయాదాలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి యోవాషుని దేవుని మార్గంలో నడిపించాడు. ఇప్పుడు జకర్యాలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి యోవాషుని దేవుని వైపు నడిపించే ప్రయత్నం చేశాడు. నడిపించే ప్రయత్నం చేస్తూ జకర్యా వెళ్ళి ఏమన్నాడంటే, అతడు జనుల యొద్దకు నిలవబడి, మీరు ఎందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరేం చేయరంట? ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, ఇందా మీకు చెప్పి అతల్య రాజ్యంలో బంగారం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు, మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే జకర్యా డైరెక్టర్గా వెళ్ళి, నువ్వు తప్పు చేస్తున్నావు, నీ ప్రజలు తప్పు చేస్తున్నారు. ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞను మీరేం చేస్తున్నారంట? మీరారు. హద్దులు మీరు మాట్లాడుతున్నారు, హద్దులు మీరు ప్రవర్తిస్తున్నారు అంటారు కదా. హద్దులు మీరు చేసే ప్రతి పనిలో కూడా తీవ్రమైన నష్టాన్ని మనం ఏం చేస్తామంట? చవి చూస్తాం. ఇప్పుడు వెళ్ళి ఏమన్నాడంటే, మీరు వర్ధిల్లరు, మీరేం చేయరంట? మీరు డెవలప్ అవ్వరు. ఎందుకు మీరు డెవలప్ కారంటే హద్దులు మీరారుగా. మీరు హద్దులు మీరారు కాబట్టి మీ బతుకులు ఎప్పుడు కూడా అక్కడే ఏడుస్తాయి. ఎందుకో తెలుసా? మీరు దేవునిని విసర్జించారు. ఎవరిని? మీరు దేవుణ్ణి విసర్జించారు కాబట్టి దేవుడు కూడా మిమ్మల్ని వదిలేశాడు. మిమ్మల్ని ఏం చేశాడంట? వదిలేశాడు. ఒక్కోసారి అనుకుంటూ ఉంటాం, దేవుడు నన్ను పట్టుకుంటాడు, నేను ప్రార్థనకి వెళ్ళకపోయినా పట్టుకుంటాడు, నేను బైబిల్ చదవకపోయినా పట్టుకుంటాడు, నేను ప్రార్థన చేయకపోయినా పట్టుకుంటాడు, ఎందుకంటే మా నాన్న వెళ్తున్నాడు, మా అమ్మ వెళ్తుంది, మా తాత వెళ్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు. అది తప్పు. దేవుడు ప్రతిదానికి కూడా ఒక సమయం ఇస్తాడు. నోవాహు కాలంలో 100 సంవత్సరాలే సమయం ఇచ్చాడు. ఆ తరువాత ఆ వాడ చేయబడిన తర్వాత ఆ డోర్లు ఏమి చేశాడంట? మూసేశాడు. అంటే ప్రతి దానికి దేవుడు ఒక సమయం ఇస్తాడు. ఆ టైం అయిన తర్వాత ఆ డోర్ ఏం చేస్తాడంట? మీరు పరీక్షలు అప్పుడు చూశారు, ఒక 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు కూడా పరీక్షలను ఏం చేయలేదంట. ఎందుకంటే నీకు ఆ పరీక్ష మీద ఇంట్రెస్ట్ ఉంటే, ఆ పరీక్ష మీద నీకు బాధ్యత ఉంటే ఎప్పుడు రావాలా? అందుకని బాధ్యత లేని విద్యార్థి కాబట్టి, క్రమశిక్షణ లేని విద్యార్థి, టాలెంట్ కాదు అక్కడ అవసరం. పరీక్ష రావడానికి కావాల్సింది ఏంటంట? క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ నీకు లేదు కదా, అందుకే నీకు పరీక్ష రాయడానికి ఎలిజిబిలిటీ లేదు. దేవుడు కూడా మత్తయి సువార్తలో అక్రమం చేయువారులారా మీరు ఎవరో నాకు, అంటే క్రమముగా ప్రార్థనకి రాని మనము, క్రమముగా ప్రార్థన చేసుకునే మనము, క్రమముగా దేవుని మందిరానికి రాని మనము, క్రమముగా దేవుని వాక్యమును చదవని మనము కూడా క్రమము లేని వారము. ఎవరి జీవితంలో అయితే క్రమము లేదో వాళ్ళు ఎప్పటికీ కూడా ఏమవరంట? వర్ధిల్లరు. ఈ మాట ఒకవేళ సేవకుడు చెప్తే మీకు కోపం రావచ్చు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. అయితే ఈ మాటలన్నీ విన్నాడు. విన్న తర్వాత ఈయన కోపం వస్తుంది. ఎవరికి? యోవాషుకి కోపం వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే కుట్ర పన్నాడు. ఎవరి మీద? జకర్యా మీద. ఆయన కుట్ర పన్ని అతన్ని ఏం చేశాడంటే చావగొట్టించాడు, చంపేశాడు. ఏం చేశాడంట? అసలు ఇతన్ని పెంచి పోషించి ప్రయోజకుని చేసి దేవుని బాటలో నడిపించాడు. ఎవరు? జకర్యా వాళ్ళ నాన్న. కానీ ఆ కృతజ్ఞత కూడా ఎవరిలో లేదు. ఎందుకు కృతజ్ఞత లేదు అంటే, ఇప్పుడు యోవాషును నడిపించేది ఎవరంటే దేవుని ఆత్మ కాదు, దుర్మార్గమా. ఈరోజు ఎవరి హృదయాలలో అయితే దుర్మార్గం ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి మంచితనమో రాదు. నేను మొన్న కూడా ఒక విషయం, అది తాగిద్దానా కక్కేసిద్దానా?
తాగిద్దనే పోస్తుండే. మరి అన్ని లీటర్లు తాగింది కదా, కక్కేటప్పుడు కూడా ఏం కక్కాలా? పాలే కక్కాల. ఈ మనిషి కూడా నాకు అర్థం కాల, ఆదాము దగ్గరికి పాము రూపంలోనే ఎందుకు వచ్చాడంటే, మంచి వింటూనే ఉంటాం పాలులాగా, కక్కేటప్పుడు విషమే కక్కుతాం. అంటే మనిషికి పాముకి ఏదో సంబంధం ఉంది. అలాగే మనం కూడా వాక్యం వింటూనే ఉంటాం, కానీ ప్రవర్తించేటప్పుడు వాక్యము రాదు. మాట్లాడేటప్పుడు వాక్యం బుద్ధులే, ప్రకటించడానికి వినడానికి ఉన్న ఆసక్తి ప్రవర్తించేటప్పుడు ఉండదు. అది నీకైనా నాకైనా ఒకటే. అయితే ప్రియ సహోదరులారా, ఇప్పుడు ఇతను మనసు పాడైపోయింది కాబట్టి ఇతను చెడిపోయాడు. ఇతను ఏమైపోయాడంట? చెడిపోయాడు. ఒక బత్తాకాయ వ్యాపారస్తులకు బాగా తెలుసు. ఒక బత్తాకాయ కుళ్ళిపోయిన తర్వాత ఆ లాట్లో ఉంటే ఆ లాడంతా కూడా ఏమైపోద్ది తెలుసా? లాడంతా పాడు. అలాగే ఇంట్లో ఒక చెడిపోయినోడు ఉంటే ఆ కుటుంబం అంతా చెడిపోయింది. సంఘంలో ఒక చెడిపోయినోడు ఉంటే ఆ సంఘం అంతా చెడిపోయింది. నీ మనసులో కూడా, నీ మనసు చెడిపోయింది అయితే నీ శరీరం అంతా కూడా అది ఏం చేసిద్దంట? చెడిపోయింది. కాబట్టి చెడిపోకుండా ఉండాలి అంటే నీ జీవితంలో కూడా యెహోయాదాలాగా నిన్ను దేవుని వైపు మలిచే వాళ్ళు నీతో ఉండాలి. జకరియా లాగా ఉన్నది ఉన్నట్టు ప్రకటించే వాళ్ళు నీతో ఉండాలి. ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తే వాళ్ళకి చాలా కోపం. ఎంత కోపం అంటే జకర్యాను చంపేసినంత కోపం. ఇతనిలో కృతజ్ఞత అనే గుణం ఎందుకు కోల్పోయాడంటే, ఇతను ఇప్పుడు అనుసరిస్తుంది ఎవరిని అంటే దేవుణ్ణి, దేవుని వాక్యమును కాదు. ఈరోజు మనం కూడా నెలలో ఒక్కరోజు ప్రార్థన పెట్టుకోండి అమ్మా, అందరిళ్ళకు వస్తాము అని చెప్తే, ఈరోజు ఇంకా ప్రార్థన పెట్టుకోలేని, కృతజ్ఞత లేని వాళ్ళు కూడా ఈరోజు సంఘాల్లో ఉన్నారా లేరా? అలా కృతజ్ఞత భావాన్ని తెలియజేయని ఆ సంఘ సభ్యులు, ఆ కుటుంబ సభ్యులు, ఆ మానవ సమాజం వర్ధిల్లిద్దా వద్దిల్లదా? నా ప్రశ్న అర్థమైందా మీకు? అది ఎప్పటికీ వర్ధిల్లదు. ఎందుకంటే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని మనసు నీలో ఉంది అంటే దేవుని ఆత్మ నీలో లేదు. దేవుని ఆత్మ నీలో లేదు అంటే నీలో ఏముంది? దురాత్మ. దురాత్మ నీలో ఉందంటే నిన్ను నడిపించేది దేవుడు వాక్యము కాదు, నిన్ను నడిపించేది ఏంటంటే సాతానుడు. ఈరోజు మిమ్మల్ని నడిపిస్తుంది ఎవరో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇతనిలో దురాత్మ ఉంది కదా, దురాత్మ పనులు చేస్తున్నాడు కదా. అయితే కృతజ్ఞత లేనివాడిగా జకర్యాని ఏం చేశాడంట? పన్నాగాలు పన్ని చంపేశాడు. ఈరోజు చాలామంది కూడా వెనక పన్నాగాలు పన్నుతూ ఉంటారు. అలా పన్నాగాలు పన్నిన వాళ్ళు అందరూ కూడా దుష్టులు, వాళ్ళు దుర్మార్గులు. వాళ్ళు కూడా ఎప్పటికీ ఏం చేయరంట? వాళ్ళు వర్ధిల్లరు. అయితే అక్కడ చెప్తున్నాడు 22వ వచనం, ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుణ్ణి చంపించాడు. ఈరోజు మనలో కూడా అదే యోవాషు ఉన్నాడు. ఎలాగో చెప్పనా? ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు? ఈ శరీరంలో దేవుడు కొలువై ఉంటాడని 1 కొరింథీ 3:15 ఏమన్నాడంటే, నువ్వెవరంట? దేవుని ఆలయం. నీ శరీరంలో ఎవరు కొలువు ఉంటారు? దేవుని ఆలయం. దేవుని ఆలయం కొలువు ఉంటున్నప్పుడు నీ శరీరాన్ని నువ్వేం చేయాలంటే పరిశుద్ధంగా ఉంచాలి. నీ మనసును నువ్వేం చేయాలంటే పరిశుద్ధంగా ఉంచాలి. నువ్వు పరిశుద్ధంగా ఉంచడం లేదు అంటే నువ్వు దేవుణ్ణి ఏం చేసినట్లే. నీ మనసు, నీ శరీరము పరిశుద్ధంగా ఉండాలి అంటే యెహోయాదాలాగా నిన్ను ఎప్పటికప్పుడు దేవుని వైపు మలిచేవాడు కావాలి. జకర్యాలాగా ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు కూడా కావాలి. అలాంటి వాళ్ళు ఉంటే మనకు నచ్చదు. అలాంటి వాళ్ళు ఎదురొస్తేనే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. నిజమా కాదా? కానీ అలాంటి వాళ్ళలో కృతజ్ఞత స్వభావం ఉండదు. వాళ్ళ దుష్ట స్వభావం కలిగి ఉంటారు. వాళ్ళకి మేలు చేసిన వాళ్ళకు కూడా కీడు చేసే మనసు వాళ్ళలో ఉంటుంది. ఈరోజు దేవుడు కూడా మనకి శరీరాన్ని ఇచ్చాడు. ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా బాప్తిస్మం ఇచ్చాడు. తన కుమారుడై అవకాశం ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదువుకోకుండా, ప్రార్థనలకి రాకుండా మనము కూడా యోవాషు జకర్యాను పన్నాగం పన్ని చంపినట్లుగా మనం కూడా దుర్మార్గమైన ఆలోచనలు, దుర్మార్గమైన మాటలు, దుర్మార్గమైన పనులు చేసి, దుర్మార్గము అంటే దేవుని ఒక వాక్యాన్ని మీరి మాట్లాడడం, లేదా హద్దులు మీరి ప్రవర్తించడం, హద్దులు మీరి మాట్లాడడం, హద్దులు మీరి జీవించడమే దుర్మార్గం. అలా దుర్మార్గంగా మనం ఉంటున్నాం. ఎందుకు ఉంటున్నామంటే దేవుడు చేసిన మేలు మనం మర్చిపోయాం.
దేవుడి ద్వారా పొందిన లాభాలు మనం మర్చిపోయాం. మనం కూడా ఉపకారాన్ని మరిచిన దుష్టులం. ఎవరమంటండి? ఉపకారాన్ని మర్చి. అలా దుష్ట స్వభావం నీలో ఉండబట్టే వాక్యం చెప్పినప్పుడు నీకు అర్థం కాదు, ప్రార్థనలకి నీకు రాబుద్ధి కాదు, ప్రార్థనలు నీకు చేసుకోబుద్ధి కాదు, బైబిల్ నీకు చదవబుద్ధి కాదు. ఈ నిజంగా ఎవరైతే దేవుని వాక్యమును ధ్యానించేవాడు, కీర్తనలు 1వ కీర్తన చెప్పానంటే అనర్గళంగా చెప్తాం, అతడు చేయనదంతయు సఫలమవును. ఎప్పుడు? అతడు నీటి కాలువలో ఉండగా నాటబడినదై తన కాలం ముందు ఏం చేస్తాడంట? ఆకు వాడక ఫలిస్తాడు. ఎప్పుడు? దేవునితో ఉన్నప్పుడు. ఎవరికి? దుష్టుడికి దూరంగా ఉండాలి, అపహాస్యులకి దూరంగా. అసలు అపహాస్యం చేసే వాళ్ళమే మనం కదా, దుష్టులమే మనం కదా, వెనక మాట్లాడేదే మనం కదా, పన్నాగాలు చేసేదే మనం కదా. మనం ఎలా వర్ధిల్లుతాం? మనం వర్ధిల్లాలంటే, మనం పచ్చగా ఉండాలంటే మనలో ఏం ఉండాలంట? నీతి ఉండాలి. ఒక్కోసారి అంట నీతి జాతి లేనోడా అంటారు. ఈరోజు నిజంగా మనం క్రైస్తవ జాతి కలిగిన వాళ్ళమైతే మనలో ఏముంటుందంట? మనం క్రైస్తవులు అని నోటితో చెప్తే కాదు, బొట్టు లేకుండా చూపిస్తే కాదు, బైబిల్ పట్టుకుంటే కాదు, మనం అనుసరించినప్పుడే క్రైస్తవ జాతికి సంబంధించిన వాడివి, క్రైస్తవ నీతిని నువ్వు కలిగి ఉన్నవాడు. ఇప్పుడు ఇతను నీతి జాతి లేనివాడిగా ఉన్నాడు కదా యోవాషు. దేవుడు ఏం చేశాడంటే వాడి మీదకి అనేకమైన శత్రు సైన్యాన్ని పంపించాడు. శత్రు సైన్యాన్ని పంపించినప్పుడు అతను ఓడిపోయాడు. ఓడిపోవడమే కాదు, 25వ వచనం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయము 24వ అధ్యాయం 25వ వచనం. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండిన. ఏమైపోయాడంట? బలం ఉందని, జ్ఞానం ఉందని, ఉపకారాన్ని మడిచి నిన్ను రక్షించి పెంచి మంచి స్థితిలో ఉంచిన వాని కుమారుణ్ణి నువ్వు చంపేసావుగా, కాబట్టి నీకేముండదు. ఒక్కోసారి అంటే పుట్టగతులు లేకుండా పోతావు అంటారు కదా. ఈరోజు యోవాషు నిజంగానే రోగిష్ఠుడైపోయాడు. తరువాత తన యొక్క చుట్టూ ఉన్న సైన్యమే అతని మీద పడి అతన్ని చంపేసింది. ఎందుకంటే ఇతను దుర్మార్గుడు కదా, చంపేసింది. కాబట్టి ప్రియ సహోదరులారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన జీవితంలో కూడా మనం ఏ స్థితిలో ఉన్నా ఖచ్చితంగా ప్రార్థనలకు దగ్గర ఉండాలి, ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి, ఖచ్చితంగా బైబిల్ ధ్యానించాలి. ఇవి మనం ధ్యానించలేదంటే మనసు పాడైపోతే ఈ మనసు చాలా కోరికలు కలిగింది. ఈ మనసు ఈ శరీరాన్ని పాడు చేసింది. మనసు పాడైపోతే మనసు దేన్ని పాడు చేసింది? ఈ శరీరం ఎవరిని పాడు చేసింది అంటే నీ కుటుంబాన్ని పాడు చేసింది. కాబట్టి నీకు ఇచ్చిన పనిని బట్టి పని మీదే దృష్టి పెట్టి దేవుని కార్యక్రమాలు దూరంగా ఉండేవాళ్ళన్నా, చదువుల మీదే దృష్టి పెట్టి దేవునికి దూరంగా ఉండేవాళ్ళం, వ్యాపారాల మీదే దృష్టి పెట్టి దేవుని దూరంగా ఉండేవాడు. కానీ సొలొమోను అటు రాజ్యం మీద దృష్టి ఉంది, ఇటు దేని మీద ఉంది? దేవుని మందిరం మీద. యెహోయాదా బ్రతికి ఉన్నంతకాలం యోవాషుకి రాజ్యం మీద దృష్టి ఉంది, దేవుని మీద కూడా దృష్టి ఉంది. ఈరోజు నీకు కూడా నీ శరీరం మీద దృష్టి ఉందా? నీ మనసు మీద దృష్టి ఉందా? నీ కుటుంబం మీద దృష్టి ఉందా? నువ్వు వెళుతున్న నీ సంఘం మీద నీకు దృష్టి ఉందా? ఈరోజు దృష్టి లేకుండా నువ్వు ఉన్నావంటే నువ్వు దుష్టుడివే. దృష్టి లేకుండా నువ్వు ఉంటే ఏంటంట? దుష్టుడివే. కాబట్టి నిద్రపోతున్న వాళ్ళు లెగాలి. అంటే మామూలుగా నిద్రపోతున్న వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. నేను క్రైస్తవుడు అని చెప్పి ఒక తెర కప్పుకొని నిద్రపోయే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి వీళ్ళే ముద్ర వేసుకుంటారు. ఏమని? నన్ను పలానా అయ్యగారు ముంచారు, నా మీద పలానా దుప్పటేశారు అని క్రైస్తవులు అని చెప్పుకుని నిద్రపోయే వాళ్ళు ఉంటారు. నువ్వు తీసుకున్న బాప్తిసం వ్యాలిడిటీ అయిపోయింది, నువ్వు దుర్మార్గత నీలో వచ్చేసింది, నువ్వు దుష్టుడు అయిపోయావు, నీ లక్షణాలు పాడైపోయావు, నువ్వు చెడిపోయావు. కాబట్టి నీ కుటుంబం చెడిపోద్ది, నువ్వు వర్ధిల్లో. కాబట్టి మనం వర్ధిల్లాలి అంటే ఫస్ట్ మన మనసు బాగుండాలి. మన మనసు మన శరీరాన్ని బాగు చేయాలి. మన శరీరం దేవుని కొరకు పని చేయాలి, మన కొరకు కూడా మనము పని చేసుకోవాలి. మన కొరకు మనం పని చేసుకుంటే దేవుని నిర్లక్ష్య పెట్టినా కూడా మనం వర్ధిల్లం. నేను మరలా చెప్తున్నా, ఆదివారం ఆరాధన విడిచిపెట్టిన ఎవ్వరు వర్ధిల్లినట్లు చరిత్రలో ఎక్కడ కూడా లేదు. అది ఏ కారణమైనా కావచ్చు, అది చదువు అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, అది ఉద్యోగం అవ్వచ్చు, అది ఏ కారణమైనా. మీ జీవితం కూడా యోవాషు వలె అనేకమైన ఇబ్బందికరమైన ఘట్టాలు దాటాల్సిందే. ఏంటండి బెదిరిస్తున్నారా అంటారు. నేను బెదిరించట్లేదమ్మా. ఎవరు బెదిరిస్తున్నారంటే జకరియా బెదిరించినప్పుడు బెదిరిస్తున్నాడా అని అనుకున్నాడు యోవాషు.
బెదిరిస్తున్నావా అన్నాడు. బెదిరించాల, వాక్యం చెప్పాడు. అది అర్థం చేసుకోకుండా ఎవరిని చంపేశాడు? ఈరోజు చాలామంది కూడా వాక్యం చెప్పినప్పుడు పాజిటివ్గా అర్థం చేసుకోరు. ఎలా అర్థం చేసుకుంటారంటే నెగిటివ్గా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ హృదయాల్లో ఏముంది? మంచి లేదు కదా. కాబట్టి మీ హృదయాలను, మీ మనసులను, మీ శరీరాలను, మీ కుటుంబాలను బాగు చేసుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు. ఎందుకంటే నీ దేహము దేవుని యొక్క ఆలయం. నీ దేహాన్ని దేవుని కొరకు ఖర్చు పెడుతున్నావా? నీ కొరకే ఖర్చు పెట్టుకుంటున్నావా? నీ కొరకే ఖర్చు పెట్టుకుంటావు. దేవుని కొరకు ఖర్చు పెట్టేది చాలా అల్పం. 7 రోజుల్లో ఖర్చు పెట్టేది అల్పం, 24 గంటల్లో ఖర్చు పెట్టేది అల్పం. నీ కొరకు ఖర్చు పెట్టుకుంటావు. పొద్దున్న ఎప్పుడో వెళ్తావు, మళ్ళీ ఎప్పుడు వస్తావు? రాత్రి ఎప్పుడో వస్తావు. డబ్బులంతా తెచ్చుకుంటావు. పోనీ ఆ డబ్బులు ఏమైనా ఉంటాయా? ఎందుకు ఉండట్లేదంటే అప్పుడు కళ్ళు మూసుకుంటే ఆ జ్ఞానోదయం వస్తుంది. ఏమని? ఈ పొద్దున్న వెళ్ళి రాత్రి దాకా వస్తున్నా, ఎందుకు నాకు రావట్లేదు అంటే నేను నా శరీరాన్ని నా కోసమే ఖర్చు పెట్టుకుంటున్నాను, కానీ ఎవరి కోసం ఖర్చు పెట్టుకోవట్లా. ఒక్కోసారి కొంతమంది పాపానికి అన్నడు ఒక గుడ్డ పెట్టి కుర్చీ తొడవరు. తొడవడం కూడా రాదా? ఇల్లు ఊడడం కూడా రాదా? ఇల్లు ఉడుచుకోవట్లేదా? మీ ఇప్పుడు ఇక్కడ మురికి పట్టిన గుడ్డలు కూడా ఉతకరు. అంటే ఉతికే వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు చేసేవాళ్ళే ఉంటారు. అంటే నేను కూడా నా కుటుంబం తరపున ఈ సంవత్సరం నేను పని చేస్తాను అనే మనసు ఉన్న వాళ్ళు ఉన్నారా? శరీరాలు నలిగిపోతాయి, శరీరాలు కమిలిపోతాయి, శరీరాలు చెమట కారి రక్తం కారిపోతుంది. అందుకే మనం ఏం చేయమంటే దేవుని పనిలో వెనకుంటాం. అంటే మన శరీరాలు ఎప్పుడు మన కొరకే వాడుకుంటాం. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ కుటుంబానికి, మార్తమ్మ గారు, భార్గవి గారి కుటుంబారి ఇరువురికి, మీ శరీరాలని ఇప్పటిదాకా మీరు ఎవరి కొరకు వాడుకున్నారో మేము చెప్పడం కాదు, మీరు తెలుసుకోండి. ఈ సంవత్సరం నుంచైనా మీ బిడ్డకి ఇచ్చిన, రాబోయే కాలంలో బిడ్డకిస్తున్న నూతన సంవత్సరాన్ని బట్టి మీ బిడ్డ జ్ఞానాన్ని, మీ ధనాన్ని మీరు దేవుని కొరకు ఉపయోగపడండి. దేవుడే మిమ్మల్ని ఏం చేస్తాడంటే అభివృద్ధి పరుస్తాడని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామాన్ని వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను.